వైఎస్ఆర్సీపీ పాలనలు, మా పాలనలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి అనేది ఒకసారి గమనించినట్లయితే కేవలం 4 నెలల కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019 జూన్లో ప్రమాణ స్వీకారం చేసాం. అక్టోబర్ కల్లా, గాంధీ జయంతి కల్లా ఏకంగా 1,30,000 ఉద్యోగాలు గ్రామ వార్డు సచివాలయాలలో మన పిల్లలు పనిచేస్తూ కనిపించేట్టుగా చేశాం. 4 నెలల కాలంలోనే ఏకంగా మరో 2,66,000 వాలంటీర్ల ఉద్యోగాలు అక్టోబర్ 2 గాంధీ జయంతి నాటికి, అంటే మా ప్రభుత్వం ఏర్పడిన 4 నెలల కాలంలోనే రిక్రూట్ చేశాం. ఎవరు కాదనలేని సత్యాలు ఇవన్నీ. యాప్కాస్ ద్వారా మరో 1,00,000 ఉద్యోగాలు, యాప్కాస్ ద్వారా కరెక్ట్గా చెప్పాలంటే 96,000 ఉద్యోగాలు యాప్కాస్ ద్వారా కల్పించడం జరిగింది. యాప్కాస్లో పే స్లిప్పులతో సహా చెప్పగలుగుతాం ఎవరికి ఉద్యోగాలు ఇస్తున్నామని. నేను చెప్పిన ప్రతి నెంబరు కూడా పే స్లిప్స్తో సహా, ఆధార్ కార్డ్ నెంబర్తో సహా చెప్పగలుగుతాం. గ్రామ సచివాలయాల్లో పనిచేస్తా ఉన్న పిల్లలైతేనేమి, 1,30,000 పైచిలుకు పిల్లలైతేనేమి, 2,66,000 వాలంటీర్లు అయితేనేమి, యాప్కాస్లో పనిచేస్తూ ఉన్న 96,000 మంది పిల్లలైతేనేమి, ఆర్టీసీ విలీనం ద్వారా 58,000 మంది ఆర్టీసీ ఎంప్లాయీస్కి రెగ్యులరైజ్ చేస్తూ వాళ్ళందరికీ తోడుగా ఉండే కార్యక్రమం అయితేనేమి, ఇవి కాక మిగిలిన కాంట్రాక్టు, మిగిలిన గవర్నమెంట్ ఉద్యోగాలన్నీ కూడా లెక్కేసుకుంటే అక్షరాల 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వివిధ సెక్టార్లలో గవర్నమెంట్ ఉద్యోగాలు అని అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు, అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు అన్ని గవర్నమెంట్ పరానికి సంబంధించినవి 6,31,310 మందిని వైఎస్ఆర్సీపీ హయాంలో ఉద్యోగాలు ఇచ్చారు. అదేవిధంగా లార్జ్ అండ్ మెగా సెక్టార్లో వీళ్ళు ఇచ్చిన సోషో ఎకనామిక్ సర్వే రిపోర్ట్లు మొట్టమొదట బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు, ఇది మా సోషో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ కాదు, వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళ మొట్టమొదటి బడ్జెట్తో పాటు 2023-24 సంబంధించి వీళ్ళు ప్రవేశపెట్టిన సోషో ఎకనామిక్ సర్వే, మేము చేసినది కాదు సోషో ఎకనామిక్ సర్వే, వీళ్ళు ప్రవేశపెట్టిన సోషో ఎకనామిక్ సర్వే. వీళ్ళ ప్రకారమే లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్లో 1,02,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఈ వైఎస్ఆర్సీపీ హయాంలో 2019 నుంచి 2024 మధ్యలో ఏకంగా 32,79,970 ఉద్యోగాలు ఇచ్చారు. 32,79,770 ఉద్యోగాలు ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఆ 5 సంవత్సరాల్లో ఇవ్వడం జరిగింది. మొత్తంగా వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పాలనలో అటు గవర్నమెంట్ ఉద్యోగాలు అయితేనేమి, లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్లో అయితేనేమి, ఎంఎస్ఎంఈ సెక్టార్స్లో అయితేనేమి, మొత్తానికి ఆ 5 సంవత్సరాలలో 40 లక్షల పైసలకు ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ఆధార్ కార్డ్ నెంబర్లతో సహా చెప్పగలిగే పరిస్థితిలో ఉంది. సోషో ఎకనామిక్ సర్వేలో నేను చూపించే సోషో ఎకనామిక్ సర్వే మా ప్రభుత్వంలో మేము చేసినది కాదు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాక తాను మొట్టమొదటి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు తాను రిలీజ్ చేసిన సోషో ఎకనామిక్ సర్వే, తన హయాంలో రిలీజ్ చేసిన సోషో ఎకనామిక్ సర్వే. ఉద్యోగాలు కల్పించే విషయంలో ఏ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా పనిచేస్తూ ఉంది, ఏ ప్రభుత్వం ఎంత నిజాయితీగా పిల్లల పట్ల ఉంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. వీళ్ళు ఒకవైపున ఉద్యోగాలు క్రియేట్ చేయకపోగా మరోవైపున పారిశ్రామికవేత్తలను బెదరగొట్టి పంపిస్తూ ఉన్నారు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడానికి ముందుకు వచ్చిన సజ్జన్ జిందాల్ని బెదరగొట్టి పంపించాడు. అరబిందో సంస్థను వీళ్ళే బెదిరించి పంపించేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు.
వీళ్ళ హయాంలో పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి పరిశ్రమలు పెట్టడానికి భయపడే పరిస్థితులకి రాష్ట్రాన్ని తయారు చేశారు. మరోవైపున చూస్తే ఉద్యోగాలు ఒకవైపున రాకపోగా మరోవైపున నిరుద్యోగులకు ఇవ్వాల్సిన నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నాడు. ప్రతి నిరుద్యోగికి ఈరోజు ఈ 2 బడ్జెట్ల పుణ్యాన ఏకంగా నేరేడు సంవత్సరం 36,000 రూపాయలు, ఈ సంవత్సరం మరో 36,000 రూపాయలు, 72,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి బాకీ పడ్డాడు. ఎగరగొట్టాడు, ఎగనామం పెట్టాడు. ఇంకొక హామీ చూద్దాం. ఎన్నికల వేళ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అన్న ఇంకొక హామీ, 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి మహిళకు 18 to 60 లోపు ఉన్న ప్రతి మహిళకు 18 సంవత్సరాల నుంచి 60 ఏళ్ళ దాకా ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు, అంటే సంవత్సరానికి 18,000 ఇస్తానన్నాడు. ప్రతి ఇంటికి నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అని చెప్పాడు. ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తూ ఆడబిడ్డ నిధి అని చెప్పి ఒక పేరు కూడా, బ్రహ్మాండమైన పేరు కూడా పెట్టాడు. నేను అడుగుతా ఉన్నాను, ఇప్పుడు ఓటర్ లిస్ట్ మన కళ్ళ ఎదుటే ఉంది. మొన్ననే ఓటింగ్ అయిపోయింది. 2,07,00,000 మంది మహిళా ఓటర్లు ఓటు వేశారు అని చెప్పి మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది. ఆధార్ కార్డ్ నెంబర్లతో సహా డీటెయిల్స్ అన్నీ మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి. ఓటర్ లిస్టులు ఎలాగో ఉన్నాయి. వీళ్ళంతా 18 సంవత్సరాలు నిండిన వయసు వాళ్ళే, అందుకనే వీళ్ళంతా ఓటర్లు అయ్యారు. మరి 2,07,00,000 మంది ఓటర్లలో 60 ఏళ్ళు పైచిలకు నిండిన వాళ్ళను తీసేస్తే 1,80,00,000 మంది మిగులుతారు దాదాపుగా. మరి 1,80,00,000 మందికి సంవత్సరానికి 18,000 రూపాయలు చొప్పున కేటాయింపులు చేస్తే 32,400 కోట్ల రూపాయలు కేటాయింపులు చేయాలి. నేరేడు బడ్జెట్లో కేటాయింపులు 0. ఈ బడ్జెట్లో కేటాయింపులు 0. అంటే ప్రతి మహిళకు చంద్రబాబు నాయుడు పుణ్యాన ఈ 2 బడ్జెట్లతో కలిపితే నేరేడు సంవత్సరం 18,000 రూపాయలు ఎగనామం ప్రతి మహిళకు, ఈ సంవత్సరం మరో 18,000 రూపాయలు ప్రతి మహిళకు ఎగనామం. ప్రతి మహిళకు చంద్రబాబు నాయుడు 36,000 బాకీ ఉన్నాడు. మహిళలందరికీ ఉచిత బస్సు, ఇది చాలా చిన్న హామీ వాస్తవం చెప్పాలంటే. సంవత్సరానికి మహా అయితే నెలకు 275 కోట్లు కావచ్చు, సంవత్సరానికి మహా అయితే 3,500 కోట్లు కావచ్చు. చాలా చిన్న హామీ వాస్తవం చెప్పాలంటే. ఎన్నికల మేనిఫెస్టోలో ఇది హామీ పెట్టాడు. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఎగలు కొట్టేశాడు. మళ్ళీ 2వ సంవత్సరం, మళ్ళీ ఈ సంవత్సరం బడ్జెట్లో చూస్తామా అంటే కనిపించడం లేదు. ఈ సంవత్సరము ఎగనామే. మా రాయలసీమలో ఉన్న మహిళలందరూ ఎదురు చూస్తున్నారు. విశాఖపట్నం పోయి రావచ్చు కదా, పోయి చూసి రావచ్చు కదా, బాగుంటుంది కదా అని చెప్పి. కర్నూలు, విజయనగరము, శ్రీకాకుళము, ప్రకాశము, అనంతపురం, నెల్లూరు, వీళ్ళంతా మహిళలు ఎదురు చూస్తున్నారు. విజయవాడ, గుంటూరుకు పొద్దున పోయి సాయంత్రం రావచ్చు కదా, చూసి రావచ్చు కదా, అమరావతి కడుతున్నాడు కదా, ఎలా ఉందో చూసి రావచ్చు కదా అని చెప్పి. ఉచిత బస్సు పెడితే ఉచితంగా ప్రయాణం చేసి రావచ్చు కదా, ఎక్కడికి పడితే అక్కడికి పోవచ్చు కదా, విహారయాత్రలకు పోవచ్చు కదా, చూసి రావచ్చు కదా, విశాఖపట్నం దగ్గర నుంచి, విజయవాడ దగ్గర నుంచి, గుంటూరు దగ్గర నుంచి అందరూ చూసి రావచ్చు కదా అని చెప్పి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఈ పెద్ద మనిషి ఏమో ఇటువంటి చిన్న హామీని కూడా నెరవేర్చడంలో మాత్రం ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తన నైజాన్ని చూపిస్తూ ఉన్నాడు.